అల్లు అర్జున్ గారి పట్ల నిజంగా ప్రతి ఒక్కరికి సానుభూతి అయితే ఉంది. ఎందుకంటే ప్రతి రాజకీయ మీటింగ్లో లేకపోతే ప్రతి ఒక్క సెలబ్రిటీ భారీ లెవెల్లో పెట్టిన హంగామా ఈవెంట్స్లో చిన్న చిన్న ఘటనలు జరుగుతూ కొంతమంది మరణించిన సంగతి మనందరూ తెలిసిందే. అప్పుడు లేని చర్యలు అల్లు అర్జున్ గారి విషయంలో వచ్చినాయి. అప్పుడు మరణించిన వ్యక్తుల పట్ల ఏ రాజకీయ నాయకుడు కన్సర్న్ చూపించలేదు. ఏ సినిమా యాక్టర్ కన్సర్న్ చూపించి వాళ్ళ పట్ల ఏదైనా మేము చేస్తాం, ఆ కుటుంబాన్ని మేము హక్కును చేర్చుకుంటామని ఎవ్వరూ చెప్పాల. కానీ అల్లు అర్జున్ గారు ముందుకొచ్చి నేను ఇది చేస్తానని చెప్పినా కూడా ఆయనపై చర్యలు అయితే జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అది కోర్టు పరిధిలో ఉన్న అంశం కాబట్టి దాని మీద మనం పూర్తిగా ఏం జరిగింది నిజాలు చెప్పగలం. కానీ అంతిమంగా తీర్పులు అయితే మనం చెప్పలేం కొన్ని పేపర్లలాగా. వాస్తవంగా మాట్లాడితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే గతంలో జరిగిన అన్యాయం ఇప్పుడు ప్రజల్లో అయితే చర్చనీయాంశం జరుగుతూ ఉంది. అదేంటంటే సినిమా ఇండస్ట్రీలో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సినిమా ఇండస్ట్రీ వాళ్ళని వేధించారు, ఇట్లా చేశారు అట్లా చేశారు అని చెప్పి పెద్ద ఎత్తున చర్చనీయాంశం చేశారు. టికెట్ ప్రైజెస్ జగన్మోహన్ రెడ్డి గారు పేదలకి లేకపోతే రెండు సినిమా వాళ్ళకి ఇద్దరికి ఇబ్బంది లేకుండా ఒక ప్రైస్ నిర్ణయిద్దాం, పూర్తిగా ఒక కంట్రోలబుల్ సిస్టమ్ అనేది తీసుకొద్దాం, గవర్నమెంట్కి అనేది అకౌంటబిలిటీ ఉండాలి కదా, ఇట్లా ఇబ్బందికర వాతావరణం లేకుండా చేద్దాం. ప్రతి సెక్టార్లో గవర్నమెంట్ అనేది ఇబ్బందికర వాతావరణం లేకుండా నల్లధనానికి పూర్తిగా ఏదైతే వాడేసుకుంటున్న వ్యక్తుల పట్ల చిత్తశుద్ధితోటి వాళ్ళని వెంటాడుతుంది ఏ గవర్నమెంట్ అయినా. ఇక్కడ నల్లధనం అనేది పూర్తిగా సినిమా హీరోల దగ్గరికి వెళ్ళిపోతా ఉంది. ఒక్కొక్కరు 50 కోట్లు 70 కోట్లు 100 కోట్లు రెమ్యునరేషన్ తీసుకొని 20 కోట్లతో సినిమా బడ్జెట్ తీసుకొచ్చేసి తర్వాత వీళ్ళు 1000 రూపాయలు 3000 2000 పెట్టి టికెట్లు కొనేసి మొత్తం సినిమా హీరోల దగ్గరికి వెళ్ళిపోతుంది ఈ మనీ అంతా. ఇది గతంలో ఉన్నటువంటి విమర్శ. దీన్ని జీర్ణించుకోలేనటువంటి వ్యక్తులు ఏదైతే సినిమా హీరోలు, చిరంజీవి గారి దగ్గర నుంచి పెద్ద పెద్ద హీరోలు అందరూ నాడు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించారు. అంతిమంగా పేదలు లబ్ధి చెందాలని జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం. కానీ ఇక్కడ మేము లబ్ధి చెందేదాలు పేదలు ఎడిపోయినా మాకు ఇబ్బంది లేదంటాం నాడు సినిమా వాళ్ళు చేసిన హంగామా. అసలు చిరంజీవి గారి విషయానికి వద్దాం. నాడు పెద్దన్న పాత్ర పోషిస్తాను, సినిమా ఇండస్ట్రీకి అన్యాయం అయిపోయింది అని చెప్పి పెద్ద ఎత్తున చిరంజీవి గారు నేను దండం పెడతానని మాట్లాడి ఒక సింపతి క్రియేట్ చేసుకొని దాన్ని రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఊతం అందిస్తూ ఒక కులాన్ని పూర్తి స్థాయిలో వాళ్ళు వాడుకొని ఇట్లా చేసినటువంటి వ్యక్తులు చిరంజీవి గారు ఏనాడైనా ఆ ఇష్యూ ఖండించలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇంటికి వెళ్తే నాకు భోజనం పెట్టారు, లేకపోతే ఆయన నన్ను ఏ ఇబ్బంది లేకుండా చేశాడు, ఆ దండం అనేది నేను జనరలైజ్గా పెట్టాను, అక్కడేం పెద్దదాన్ని మీరు ఎందుకు చూసినా ఒక్క స్టేట్మెంట్ ఇచ్చాడు ఇవ్వాల. అది రాజకీయంగా ఆయన వాడుకున్నాడు. కానీ ఎంత మంచి చేశాడంటే జగన్మోహన్ రెడ్డి గారు 100 కోట్లు పైన అన్న బడ్జెట్ ఏదైనా సినిమా ఉంటే మనం పూర్తి స్థాయిలో దాన్ని సపోర్ట్ చేద్దాము, 20% షూటింగ్ అన్నా చేయండి అన్న ఆంధ్రప్రదేశ్లో దాన్ని సపోర్ట్ చేద్దాము, తర్వాత మీకు ఇళ్ల స్థలాలు ఇస్తాను, స్టూడియోలు కట్టుకుని స్థలాలు ఇస్తాను, వైజాగ్ కొద్దిగా మీరు పుష్అప్ చేయండి అన్న అంటే దాన్ని సపోర్ట్ చేయండి అన్న అని అడిగాడు. అన్న సినిమా ఇండస్ట్రీ మా దగ్గర డెవలప్ చేయండి అన్న అని అడిగారు. అన్న థియేటర్లు పూర్తి స్థాయిలో ప్రైజెస్ అనేది ఏదైతే గతంలో కరోనా టైంలో వచ్చినటువంటి ఇబ్బందులకరంలో ఈ ఎలక్ట్రిసిటీ ప్రైజెస్ అనేది మేము మాఫీ చేసేస్తాం, మాకు కట్టక్కర్లేదని గవర్నమెంట్ తీసుకున్న చర్యను మాత్రం సమర్థిస్తారు, అంటే వాళ్ళకి లాభం చెందింది కాబట్టి. ఇక సినిమా ఇండస్ట్రీని పూర్తి స్థాయిలో కడుపులో పెట్టి సాక్కుంటానన్నా, మీకు ఏ ఇబ్బంది లేకుండా చేస్తానంటే దాన్ని పూర్తి స్థాయిలో ఎట్లా అంటే అట్లా రాదంతం చేశారు. దండం పెట్టాడు, ఆ ఒక్క ఇష్యూ తీసుకొచ్చారు, మిగిలినన్ని ఎటుపోయినాయి. ఈరోజు తెలంగాణ విషయానికి వద్దాం. రేవంత్ రెడ్డి గారు ఎట్లా తయారైపోయాడంటే పూర్తిగా చెప్పాలనుకుంటే ఒక రకంగా సినిమా ఇండస్ట్రీని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతున్నాడు. ఆయన స్టేట్మెంట్లు చూస్తే అలాగే ఉంది. ఆయన పార్టీ నాయకులు స్టేట్మెంట్లు చూసిన నిన్న తెలంగాణలో నిర్మల ఏదో ప్రాంతానికి చెందినటువంటి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి భూపేష్ రెడ్డి ఎవరో ఆయన కొడకల్లారా అని చెప్పి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తుల్ని ఆంధ్రోళ్ళు మీరు బతకడానికి వచ్చి బతకండి రాగి అని సంబోధిస్తున్నారు ఆయన. ఇక అల్లు అర్జున్ గారు ఇంటిపైన దాడి, ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీని పూర్తి స్థాయిలో ఇబ్బందికర వాతావరణంలోకి వెళ్ళిపోయేటట్టు ఒక రకంగా డిఫెన్స్లో పెట్టేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు రిపబ్లిక్ ఆడియో ఫంక్షన్లో ఏమీ లేని చోట రెచ్చగొట్టాడు. చిరంజీవి గారు దండం పెట్టి ఒక వర్గాన్ని పూర్తి స్థాయిలో ఒక కులాన్ని ఒక సైడ్ తెచ్చుకున్నాడు. ఒక మంచి మనిషిని నిజంగా ఆ రోజు మానసికంగా మీరు చాలా వేదనకు గురి చేసి ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారికి. కానీ ఆయన నాకు తెలుసు ఆయన ఇవన్నీ పట్టించుకోవట్టు ఉంది. మాకు అనిపించింది అంతిమంగా మేము బాధపడతాం, అయ్యో ఆయన మీద ఓరో దుష్ప్రచారం జరుగుతుంది, ఆయన మీద ఓరో దుష్ప్రచారం చేస్తున్నాడే ఇదే రేవంత్ రెడ్డి గారి పైన కానీ మీరు కానీ దుష్ప్రచారం చేసింటే తొక్కిపెట్టి నారదీసేవాడు.
నాగార్జున గారి కన్వెన్షన్ కూల్చినప్పుడు మీరు ఎవరు స్పందించలే? అల్లు అర్జున్ గారి ఇంటిపైన దాడి జరిగితే మీరు స్పందించలే? అల్లు అర్జున్ గారి పూర్తి స్థాయిలో విచారణకి ఎంత సభలు, మీరు ఎన్ని సభలు పెట్టారు చిరంజీవి గారు వీళ్ళందరూ? చనిపోయిన వ్యక్తుల పట్ల మీ మీద ఇట్లా జరిగింది ఎప్పుడైనా గతంలో ఎప్పుడైనా విచారణకు హాజరయ్యారా? కానీ ఇక్కడ జరుగుతూ ఉంది. దీని పట్ల మీ స్పందన ఏంటి? స్పందించలే. మీరు పివి సింధు గారి పెళ్లికి, వాళ్ళ పెళ్లికి, వీళ్ళ పెళ్లికి వెళ్తారు. సానుభూతి మాత్రం ఏం లేదు. ఈ అల్లు అర్జున్ గారు మీకు ఇంకా మీ చుట్టూ తిరుగుతూ ఉంటారు, చిరంజీవి గారి చుట్టూ, నాగబాబు గారు వాళ్ళ ఇంటికి ఎట్లా మీరు విమర్శించిన అంటే అల్లు అర్జున్ గారి స్థాయిని మీరు తగ్గిస్తున్నారు ఇక్కడ. అంటే ఆయన తగ్గాలని మీరు భావిస్తున్నట్టుంది. ఆయన తగ్గాల, ఇంకా విచారణ కాదు, ఇంకెంతైనా ఆయన స్టార్డమ్ ఎంత, అంతిమంగా నువ్వు వింతే, నీ స్థాయి ఇంతే అని చూపిస్తున్నట్టుంది జనాలకి. అందరు కలిసి ఒక కుమ్మక్కయ్యి అల్లు అర్జున్ గారి స్థాయిని తగ్గిస్తున్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మంచి విషయం ఏంటంటే, షాకింగ్ న్యూస్ ఏంటంటే, ఆయన తీసుకొచ్చిన టికెట్ ప్రైజెస్ పట్ల ఏదైతే రేవంత్ రెడ్డి గారు బెనిఫిషియల్ రద్దు, టికెట్ ప్రైజెస్ హైకేమో ఇట్లా స్టేట్మెంట్ ఇచ్చారు కదా, ఇప్పుడు అది చర్చనీయాంశం వచ్చి పూర్తి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ప్రజలందరూ ఇప్పుడు సమర్థిస్తున్నారు. అవును కదా, నిజమే కదా, నిజమే కదా, నిజమే కదా. ఇది జగన్ అన్న పాజిటివ్ కాదు. ఇక్కడ బలైంది అల్లు అర్జున్ గారు. అల్లు అర్జున్ గారు బలి అవ్వడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి పేరు వచ్చింది ఇక్కడ. కానీ ఇది బాధాకరమైన విషయం. ఆ వ్యక్తికి నిజంగా అల్లు అర్జున్ గారు తొలి రోజే స్పందించి 10 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తాను, సినిమా ప్రొడ్యూసరు తర్వాత డైరెక్టర్ ఇస్తా అన్నారు. అంతిమంగా ఇది ఎట్లా గెలిపోయింది అట్లా గెలిపోయింది. ఒక రకంగా తెలుగు ఖ్యాతిని ఈ సినిమా పుష్ప అనేది నెంబర్ 1 స్టేజ్లో తీసుకెళ్ళిపోతే, దాని ప్రమోషన్ పీక్ స్థాయిలో తీసుకెళ్ళిపోయి మన ఖ్యాతిని మనం పెంచుకునే టైంలో అసలు ఆ పుష్ప గురించి ఏమి స్పందన లేకుండా డైరెక్ట్గా అరెస్టులు, కేసులు ఇటు తిరుగుతూ ఉండేలేకి మీ తెలుగు సినిమా ఇండస్ట్రీ తరఫున ఒక్కరు స్పందించాల. అతను ఎవరో ఒకడు అన్నం పెన్నం ఏదో అన్నాడు ఒకడు, అతని పేరు నాకు ఐడియా లేదు, చూస్తూ ఉండే ఎప్పుడైనా. అంటే అట్లాంటి వాళ్ళ పేర్లు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా. ఇంకొక ఆయన అసలు పెద్ద డైలాగులు. అసలు ఇంకా సినిమా నిర్మాతలుగా నేను సినిమా లాస్ అయిపోతాను ఒక ఆయన, తర్వాత ఇంకొక ఆయన కిరాణా కొట్టు పెట్టుకోండి అని ఇంకొక ఆయన, కిరాణా కొట్టు పెట్టుకోండి వాడికి డబ్బులు వస్తాయని ఇట్లా ఎన్నెన్నో డైలాగులు ఎన్నెన్నో. అల్లు అర్జున్ గారి ఎపిసోడ్లో నిజంగా చెప్పాలని మీరందరూ ఎక్కడ పోయారు? ఈరోజు ఎక్కడ పోయారు? ఎవ్వరు స్పందన లేదు, ఎవ్వరు స్పందించట్లా. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు రెడ్డి, దిల్ రాజు గారు రెడ్డి, మరి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అనొచ్చు కదా రెడ్డి మీరు రెడ్డి అని అనొచ్చు కదా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు రెడ్డి అని ఒక కులాన్ని టార్గెట్ చేసుకుంటా అన్నారే. ఈరోజు ఎక్కడ పోయారు? మీ రాజకీయ సౌలభ్యం కోసం ఎంత నీచానికైనా దిగజారుతున్నారు. సిద్ధం సభలకు డబ్బులు పెట్టారు, గవర్నమెంట్ సొమ్ము 600-700 కోట్లని మాట్లాడారు, తీరా చూస్తే 100 కోట్లు. అది సొంత పార్టీ ఫండ్ నుంచి ఇచ్చిన డబ్బులు, కానీ గవర్నమెంట్ సొమ్ము ₹1 వల్ల. అది మీరు అసెంబ్లీ స్వయంగా చెప్పింది. 33,000 మంది అమ్మాయిలంటే అది ఫ్రాడ్, 44 మంది. తర్వాత ఋషికొండ పర్మిషన్లో బోర్డుకుని కొట్టేశారంటే, నిన్న ఎంపీ భరత్ ఆయన ఓపెన్ చేస్తుంటే ఋషికొండ డ్రోన్ కెమెరా చూస్తే కొండంత బాగానే ఉంది, ఎక్కడ దూవారు అనిపించింది జనాలకి. పర్మిషన్ లేకుండా కట్టారు. పర్మిషన్ క్లియర్గా ఉన్నాయి, మీరు స్వయంగా అసెంబ్లీలో ఇచ్చింది. చూసే వాళ్ళకి ఎట్లా ఉందంటే అట్లా ఉంటుంది. ఎంత దుర్మార్గమా, అధికారం కోసం ఒక వ్యక్తి పైన ఇంత దుష్ప్రచారమా, ఇంత అసలు ఎలా వస్తాయి స్వామి ఇన్ని అబద్ధపు మాటలు? అప్పుల పైన 14 లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు విపరీతంగా కొట్టారు. తెరా చూస్తే 6.5 లక్షల కోట్లు, 6,46,000 కోట్ల అన్ని కార్పొరేషన్లు అన్నీ కలిపి. నిజం, అధికారం కోసం ఇంత దుష్ప్రచారం చేయటం నిజంగా బాధాకరమైన విషయం. అల్లు అర్జున్ గారి ఎపిసోడ్లు ఇదే ట్విస్ట్ ఏంటంటే, అంతిమంగా జగన్మోహన్ రెడ్డి గారు లబ్ధి చేయరు చెప్పాలనుకుంటే. కానీ బహుశా అర్జున్ గారు బయటపడాలి, మీ మీద అన్యాయంగా కుట్ర జరుగుతుంది, ఆ కుట్రని మేము ఎప్పుడు పూర్తి స్థాయి మీకు అండగానే ఉంటాం. ఆ కుట్రకి